అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. రైతులకు భారీ శుభవార్త చెప్పిన మోదీ సర్కార్. అకౌంట్లోకి నేరుగా 5,650 రూపాయలు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే జనపనార సాగు అనేది కొత్త పథకం అనేది ప్రారంభించారు. ఇది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే సంతోషకరమైన వార్త అనేది అందించింది. ఇది కొత్త సంవత్సరం 25-26 మార్కెటింగ్ సీజన్ కోసం అయితే ముడి జనపార అంటే జూట్ అనేది కనీస మద్దతు ధర పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం జనపనార రైతులకు ఆర్థికంగా ఊరట ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో మరింత ఉత్సాహం కూడా ఇస్తుందనేసి అనుకుంటున్నారు. అయితే మద్దతు ధర 315 రూపాయలు పెంపు. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం 25-26 సీజన్లో ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాల్కు 5,650గా నిర్ణయించారు. ఇది 2024-25 సీజన్ ధర కంటే క్వింటాల్కు 315 రూపాయలు అధికం. ఈ పెంపుతో రైతులు 66.8% రాబడిని పొందుతారని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వం ఎంఎస్పీ విధానం పంటలకు సురక్షితమైన ధరలను అందించడమే కాకుండా రైతుల ఆదాయ స్థాయిని పెంచడంలో కీలకంగా ఉంటుంది. జూట్ పరిశ్రమలో కీలక భాగస్వామ్యం. జనపనార వ్యవసాయం దేశంలోని 40 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 4 లక్షల మంది కార్మికులు జూట్ మిల్లులో పనిచేస్తున్నారు. అలాగే ఈ పరిశ్రమకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. గతేడాది 1.70 లక్షల మంది రైతుల నుంచి జనపనార కొనుగోలు చేశారు. వీరిలో 82% పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. అస్సాం, బీహార్ రాష్ట్రాలు కలిసి జనపనార ఉత్పత్తిలో 9% వాటాను కలిగి ఉన్నాయి. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భుజాలపై కొనుగోలు బాధ్యత. జనపనార కొనుగోళ్లకు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) కేంద్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. రైతుల పంటను కనీస మద్దతు ధరపై కొనుగోలు చేయడం ద్వారా వీరికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రైస్ సపోర్ట్ కార్యకలాపాలలో ఏవైనా నష్టాలు కలిగితే కేంద్ర ప్రభుత్వం అవన్నీ భర్తీ చేస్తుంది. ఈ విధానం పంటలకు న్యాయమైన ధరలు అందించే ప్రయత్నంలో భాగంగా కీలక పాత్ర పోషిస్తుంది. గతం నుంచి ఇప్పటి వరకు ఎంఎస్పీ చెల్లింపులు. కేంద్రం తెలిసిన వివరాల ప్రకారం 14-15 నుంచి 24-25 వరకు జనపనార రైతులకు 1,300 కోట్ల ఎంఎస్పీ చెల్లింపులు జరిపింది. దీంతో పోలిస్తే 2004-05 నుంచి 13-14 మధ్య కేవలం 440 కోట్లు మాత్రమే చెల్లించబడుతుంది. ఈ గణాంకాల రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడడానికి మద్దతు ధరలు ఎంత ప్రభావం చూపుతాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్.